యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలి అనగా అది ఆయనను ఎరుగలేదు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు మనకి తండ్రి. కొద్ది నిమిషాలు నా వైపు గమనించండి. నేను బైబిల్ చూడమన్నప్పుడు బైబిల్ చూడండి. 10 నిమిషాల్లో మనం వాక్యాన్ని ముగించుకుందాం. 10-15 నిమిషాల్లో దేవుడు మనకు ప్రేమను అనుగ్రహించాడంట. ఏంటి ఆ ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆ ప్రేమ అనే విషయం గురించి, ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి ఈ లోకపరమైనటువంటి ప్రేమలు చూసినట్లయితే చాలా మంది ఏమంటారో తెలుసా? ప్రేమలో ఓడిపోయాను, లేదా నా ప్రేమ ఓడిపోయింది, ఇంకా నా ప్రేమ పోయింది, ఇంకా నా జీవితం ఇంతే అని ఎంతో మంది అనంగా మనం చూస్తుంటాం. విన్నారా ఆ మాట? చాలా మంది ఎన్నోసార్లు విన్నారు, కొన్నిసార్లు అనుభవించానని చెప్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్తుంది. ఎప్పటి వరకంట? శాశ్వతం అంటే ఏంటి? ఇంకా ఈ భూమి ఉన్నంత వరకు ప్రేమ ఉంటుందంట. మరి ప్రేమ ఓడిపోవడం ఏంటి? ప్రేమ శాశ్వత కాలం ఉండడం నిజమైనప్పుడు ప్రేమ ఓడిపోతుందా? మరి ఎందుకు మనం అలా అంటున్నాం? మరి మనం అలా అనడానికి రీజన్ ఏంటి అమ్మా? మనుషులను బట్టి అలా అనుకుంటున్నారు మీరు. ఇంకా ప్రేమ ఓడిపోయింది అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది జనాలకి? ప్రేమ శాశ్వత కాలం ఉండును అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులందరేమో ప్రేమ ఓడిపోతుంది, ప్రేమ ఓడిపోయింది, నేను ప్రేమలో ఓడిపోయాను అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? దేవుడు చెప్పింది అబద్ధమా? మనుషులు చెప్పేది నిజమా? దేవుడు చెప్పేది. మరి దేవుడు చెప్పేది నిజమైనప్పుడు ప్రేమ ఓడిపోకూడదే? అసలు ప్రేమ అంటేనే ఓడిపోకూడదు. దేవుడి ప్రేమ మనుషుల ప్రేమ అని చెప్పలే. ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటున్నాడు దేవుడు. మరి ఎలా ఓడిపోతుంది? ఓటమి కారణం ఏంటి? ఓటమే లేనిది ఏంటిది? ప్రేమ. మరి ఎట్లా ఓడిపోయింది అంటున్నారు జనాలు? అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందయ్యా అంటే, ప్రేమ ఓడిపోదు సుమా. నిజమైన ప్రేమ ఓటమే లేదు, నిజమైన ప్రేమ శాశ్వతం ఉండును అంటే అసలు ప్రేమే లేదు. చాలా మంది ఏమంటారు? భార్య భర్తలు లేదా కొంతమంది స్నేహితుల మధ్యలో మన స్నేహం పోయిందిరా, మన ప్రేమ పోయిందిరా, లేదా భార్య భర్తలకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఉన్నంత ప్రేమ రాను తగ్గుతూ ఉంది అని అంటారు. అసలు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే ప్రేమ అనేది ఒకేలా ఉంటుంది, కానీ తగ్గడం పెరగడం ఉంటుందా? అవకాశం ఉందా? తగ్గుదల పెరుగుదలకు అవకాశం ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు అలా జరుగుతుంది? మరి ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఒక వ్యక్తి క్లియర్గా చెప్పాడు. ఏంటయ్యా ప్రాబ్లం అంటే, నువ్వు ప్రేమ 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 అనుకోని ప్రేమ లేదు, ఒకసారి ప్రేమ పెరిగింది, ఒకసారి ప్రేమ తగ్గింది అంటున్నావు చూసావా? అసలు నీలో ప్రేమే లేదు. నిజమైన ప్రేమ ఓడిపోదు, ఓటమి లేదు, ఓటం అనేది ఉండదు ప్రేమకి. అసలు నిన్ను ఆ వ్యక్తి ప్రేమించలేదు, నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేదు కాబట్టి నువ్వు ప్రేమ లేదంటున్నావు. ప్రేమ ఓడిపోయిందంట. ఓడిపోయింది, పోయింది ఇంకెక్కడుంది? ప్రేమ పోయినాక ఓడటం ఏంటి? ప్రేమ లేనప్పుడే ఓటమి కనిపిస్తుంది. వాస్తవానికి దేవుని గ్రంథంలో ఏ ఒక్కటి కూడా తప్పు లేదు సుమా. మరి ఎందుకయ్యా జనాలు అలా అనుకుంటున్నారంటే, 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఎట్టిదంట అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే
పెట్టే అంత వరకు కూడా సహించేదే ప్రేమ. మరి ఎవరైనా అలా ఉండగలిగిందంటే, ఎవరు అలా ఉండగలిగితే వాళ్ళు ప్రేమించినట్లే, ఎవరు అలా ఉండగలిగితే వాళ్ళు ఆ ప్రేమను పొందినట్లే. యేసుక్రీస్తు అలా ఉన్నాడు కాబట్టి ఓడిపోలేదు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రేమలో ఓటమి లేదు. కారణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, అవతల వ్యక్తి ద్వేషించినా, అవతల వ్యక్తి కనికరం లేకపోయినా, అవతల వ్యక్తులు కృప చూపలేకపోయినా, అవతల వ్యక్తులు నిందించినా, అవతల వ్యక్తులు ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ఇక్కడ మాత్రము దేవుని ప్రేమలో ఏ చిన్న మార్పు లేదంట. కారణం ఏంటయ్యా అంటే, దేవుడి ప్రేమ ప్రాణము పెట్టే అంతవరకు కూడా సహిస్తూనే ఉంది. అంటే ఒక వ్యక్తిని మనం అనుకుంటాం ఎంత ఈజీగా వదిలేస్తామంటే, ప్రేమ అనే మాటకి అర్థం లేకుండా తీసి పడేస్తాం. ఒకవేళ ప్రేమ అనేది మన కుటుంబాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మన స్నేహం మధ్యలో కానీ, ఇద్దరు ప్రేమికుల మధ్యలో కానీ ఎక్కడ ప్రేమ అనేది ఉన్నా ఓటమి ఉండదు. అది ఓడిపోతుంది అంటే అక్కడ ప్రేమ లేనట్లే. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఏం చూపించాడు జనానికి? అమ్మా ఏం చూపించాడు ఒకసారి